మామూలుగా పిల్లల్లో మిల్క్ టీత్ అనేటివి ఊడిపోయి పర్మనెంట్ టీత్ అనేటివి ఒక 12 to 14 ఇయర్స్ లోపల ఆ ఏజ్ లోపల వచ్చేస్తాయి. కొంతమంది పిల్లల్లో 7 to 8 ఇయర్స్ లోపల అప్పర్ ఫ్రంట్ టీత్ అనేటివి రావాల్సినవి రాకుండా లోపలే ఉండిపోవడం అనేది జరుగుతుంటాయి. దానికి గల కారణాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పిల్లల్లో కామన్గా అప్పర్ ఫ్రంట్ సెంట్రల్ ఇన్సిజర్ టీత్ అనేది 6 to 7 ఇయర్స్ మధ్యలో మిల్క్ టీత్ అనేది ఊడిపోయి 7 to 8 ఇయర్స్ మధ్యలో పర్మనెంట్ టీత్ వస్తాయి. ఒకవేళ ఈ 7 to 8 ఇయర్స్ మధ్యలో అప్పర్ ఫ్రంట్ టీత్ అనేది రాకపోవడం అనేది జరిగితే ఒక 6 మంత్స్ నుంచి ఒక 1 ఇయర్ లోపు రాలేదు అంటే మాత్రం కంపల్సరీ డెంటిస్ట్ని విజిట్ చేయాల్సిందే. పిల్లల్లో ఈ అప్పర్ ఫ్రంట్ ఇన్సిజర్ టీత్ అనేది రాకపోవడానికి గల కారణాలు చాలా ఉంటున్నాయి. స్పేస్ లాస్ అంటే ఇక్కడ ఉండే స్పేస్ అనేది సరిగా సరిపోకపోవడం వల్ల రాకపోవడం అనేది, లేదంటే సూపర్ న్యూమరీ టీత్ అంటే లోపల ఎక్స్ట్రా టీత్ ఉండడం వల్ల అబ్స్ట్రక్ట్ అవ్వడం వల్ల కూడా రాకపోవడం అనేది ఒక కారణము. కొన్ని కారణాల వల్ల ట్యూమర్స్ ఫామ్ అయ్యి లేదంటే సిస్ట్స్ ఫామ్ అయ్యి ఆ డిలేడ్ ఎరప్షన్ జరగవచ్చు. కొన్ని సందర్భాలలో పాల పళ్ళు అనేటివి లేట్గా ఊడిపోవడం వల్ల కూడా పర్మనెంట్ సెంట్రల్ ఇన్సిజర్స్ అనేటివి డిలేడ్గా ఎరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా ట్రామా అంటే ఆ చిగురికి ఇంజురీ జరిగి డిలేడ్ ఎరప్షన్ కూడా కావచ్చు. దీంతో పాటు ఏంటంటే జెనెటికల్గా కూడా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. కామన్గా ఉండే కారణం ఏంటంటే ఆ గమ్ అనేది థిక్నెస్ మందంగా ఉండడం వల్ల వచ్చే పళ్ళు అనేటివి అబ్స్ట్రక్ట్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ పళ్ళు రావాల్సిన టైంలో రాకపోవడం అనేది జరిగితే మాత్రం డెంటిస్ట్ దగ్గరికి విజిట్ చేస్తే ఎక్స్రే తీసుకొని ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఒకవేళ చిగురు మందంగా ఉంటే చిన్న సర్జికల్ ఎక్స్పోజర్ ద్వారా ఆ పళ్ళను ఎక్స్పోజ్ చేయడం వల్ల ఈజీగా మూమెంట్ జరిగి పళ్ళు అనేటివి బయటకు వచ్చేస్తాయి. ఇలాంటి మంచి మంచి సలహాల కోసము పంటికి సంబంధించిన ఎలాంటి సమస్యలున్నా విజిట్ శ్రీరామ డెంటల్ క్లినిక్ సంగారెడ్డి. మీ అందమైన చిరునవ్వుకు చిరునామా మా శ్రీ రామ దంతవైద్యశాల సంగారెడ్డి.